ओम शांति 6/5/22। मीठे बच्चे, तुम ब्राह्मणों को ईश्वर की गोद मिली है। तुम्हें नशा रहना चाहिए। बाप ने इस तन द्वारा हमें अपना बनाया है। మధురమైన పిల్లలు, బ్రాహ్మణులైన మీకు ఈశ్వరీయ ఒడి లభించింది. మీకు నష ఉండాలి. బాబా ఈ తనువు ద్వారా మమ్మల్ని తనవారిగా తయారు చేసుకున్నారు. ప్రశ్న, बाप ने कौन सा दिव्य कर्तव्य किया है जिस कारण उनकी इतनी महिमा गाई हुई है? బాబా ఎటువంటి దివ్య కర్తవ్యం చేశారు? ఈ కారణంగా బాబాకి ఇంత మహిమ ఉంది. జవాబు, पतितों को पावन बनाना, सभी मनुष्यों को माया रावण की जंजीरों से छुड़ाना, ये दिव्य कर्तव्य एक बाप ही करते हैं. పతితుల్ని పావనంగా తయారు చేయటం, మనుష్యులందరినీ మాయారావణుడి సంకెళ్ళ నుంచి విడిపించడం, ఈ దివ్య కర్తవ్యం ఒక బాబాయే చేస్తారు. బేహద్ కే బాప్ సే హీ బేహద్ సుఖ్ కా వర్షా మిల్తా హై. బేహద్ బాబా నుంచి బేహద్ సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. జో ఫిర్ ఆధా కల్ప్ తక్ చల్తా హై. ఇది తిరిగి అర్ధకల్పం వరకు నడుస్తుంది. సతయుగ్ మే హై గోల్డెన్ జూబ్లీ, త్రేతా మే హై సిల్వర్ జూబ్లీ. సత్యుగం బంగారు యుగము, త్రేతాయుగం వెండి యుగము. ఓ సతో ప్రధాన్, ఓ సతో, అది సతో ప్రధాన యుగము, ఇది కేవలం సతో. దోనో కో హీ సుఖధామ్ కహా జాతా హై. రెండింటినీ సుఖధామమని అంటారు. ऐसे सुखधाम की स्थापना बाप ने की है, इसलिए उनकी महिमा गाई जाती है. ఇటువంటి సుఖధామం యొక్క స్థాపన బాబా చేశారు, అందుకే బాబాకి ఇంత మహిమ పాడుతుంది. ओम शांति. बाप और दादा मिलकर के बच्चों को समझाते हैं. శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా కలిసి పిల్లలకి తెలియచేస్తున్నారు. కభీ బాప్ సమझाते हैं, కభీ దాదా भी समझाते हैं. అప్పుడప్పుడు శివ్ బాబా తెలియచేస్తున్నారు, అప్పుడప్పుడు బ్రహ్మ బాబా కూడా తెలియచేస్తున్నారు. క్యూంకి ఈ శరీర్ దాదా కా భీ ఘర్ హై. ఎందుకంటే ఈ శరీరం తాతగారి ఇల్లు కూడా. परम पिता परमात्मा तो रहते हैं परम धाम में. परम पिता परमात्मा परम धामंలో ఉంటారు. जरूर कोई समय में उनका ये भारत ही घर होता है, तब तो शिवरात्रि मनाई जाती है. తప్పకుండా ఏదో ఒక సమయంలో వారి ఇల్లు భారతదేశమే అయి ఉంటుంది, అప్పుడే శివరాత్రి జరుపుకుంటారు. శివ్కే బహుత్ మందిర్ భీ హై. శివుడికి చాలా మందిరాలు కూడా ఉన్నాయి. तो सिद्ध होता है कि भारत खंड में ही उनका आना होता है. కావున నిరూపించబడుతుంది, భారత ఖండంలోనే బాబా రావాల్సి ఉంటుంది. पतित को पावन बनाने व सभी मनुष्यों को మాయా రావణ్ की जंजीरों से छुड़ाने. పతితుల్ని పావనులుగా తయారు చేయటానికి, లేక మనుష్యులందరినీ మాయా రావణ సంకెళ్ళ నుంచి విడిపించేందుకు. క్యూంకి అబ్ రావణ్ కా రాజ్య హై. ఎందుకంటే ఇప్పుడు రావణ రాజ్యం. రావణ్ కో జలాతే బి భారత్ మే హై. రావణుణ్ణి భారతదేశంలోనే అంటిస్తారు. శివరాత్రి और कृष्ण जयंती भी भारत में ही मनाते हैं. శివరాత్రి మరియు కృష్ణ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. రావణ్ కా రాజ్య భీ ఆధా కల్ప్ చల్తా హై. రావణ రాజ్యం కూడా అర్ధకల్పం నడుస్తుంది. ఫిర్ బాప్ ఆతే హై పతితోం కో పావన్ బనానే. తిరిగి బాబా వచ్చిందే పతితుల్ని పావనంగా తయారు చేయటానికి. బస్ ఏక్ హీ బార్ పావన్ బనా దేతే హై, ఫిర్ ఆతే హీ నహీ. బస్ ఒకేసారి పావనంగా తయారు చేస్తారు, తిరిగి రానే రారు. బాప్ కా నామ్ భారత్ మే ప్రసిద్ధ హై. బాబా యొక్క పేరు భారతదేశంలోని ప్రసిద్ధి ఉంది. జరూర్ కోయి దివ్య కర్తవ్య కియా హై. తప్పకుండా ఏదో ఒక దివ్య కర్తవ్యం చేశారు, అందుకే మహిమ ఉంది. మనుష్య మనుష్యకుతో పావన్ బనానా సకే. మనుషులు మనుషులనైతే పావనంగా తయారు చేయలేరు. పతీత్ పావన్ एक ही बाप को कहा जाता है.
పతిత పావనుడు అని ఒక్క శివ్ బాబానే అంటారు. స్వర్గ్ నరక్ ఏ నామ్ భీ భారత్ పర్ హీ పడా హై. స్వర్గము నరకం అనే పేర్లు కూడా భారతదేశంలోనే ఉన్నాయి. भारत 5000 वर्ष पहले स्वर्ग था. उनको फरिश्तान भी कहा जाता है. तो जरूर बाप से वर्षा मिला है. భారతదేశంలో నేటికి 5000 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేది. దాన్నే ఫరిష్తాన్ అని అనేవారు. తప్పకుండా బాబా నుండి వారసత్వం లభించింది. బాప్ అక్షర్ బహుత్ మీఠా లగ్తా హై. బాబా అనే అక్షరం చాలా మధురమనిపిస్తుంది. ఉన్సే హీ బేహద్ సుఖ కా వర్షా మిల్తా హై. వారి నుండే బేహద్ సుఖ వారసత్వం లభిస్తుంది. జో సుఖ్ ఆధా కల్ప్ చల్తా హై. ఆ సుఖం అర్ధకల్పం నడుస్తుంది. జిస్కి గోల్డెన్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ మనాతే హై. దీనికే బంగారు యుగం వెండి యుగం జరుపుతారు. सतयुग को गोल्डन जुबली, त्रेता को सिल्वर जुबली कहते हैं. సత్యుగాన్ని బంగారు యుగమని, త్రేతాయుగాన్ని వెండి యుగమని అంటారు. ఓ సతో ప్రధాన్ ఓ సతో दोनों को मिलाकर सुखधाम कहा जाता है. అది సతో ప్రధానం, అది సత్వ సామాన్యం. రెండింటిని కలిపి సుఖధామం అని అంటారు. నంబర్ 1 है సూర్యవంశీ. సెకండ్ నంబర్ చంద్రవంశీ. అందరికంటే నంబర్ 1 సూర్యవంశీలు, సెకండ్ నంబర్ చంద్రవంశీలు. बाप जब इस भारत खंड में आते हैं तो भारत को पावन बनाते हैं. फिर जब भक्ति शुरू होती है. బాబా ఎప్పుడైతే భారత ఖండంలో వస్తారో భారతదేశాన్ని పావనంగా తయారు చేస్తారో తిరిగి అప్పుడే భక్తి ప్రారంభమవుతుంది. కళలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. झाड़ झड़झड़ी बोत तमो प्रधान बन जाता है. వృక్షం కూడా జడ్జడి భూతావస్థలో తమో ప్రధానమైపోతుంది. సబ్ భగత్ బన్ జాతే హై. అందరూ భక్తులైపోతారు. साधु भी साधना करते हैं बाप को पाने के लिए. अर्थात मुक्ति जीवन मुक्ति धाम जाने के लिए. సాధువులు కూడా సాధన చేస్తారు బాబాని పొందేందుకు, అంటే ముక్తి జీవన్ముక్తి ధామంలోకి వెళ్ళేందుకు. ఆధా కల్ప్ భక్తి కర్తే హై బాప్కు పానే కే లియే. అర్ధకల్పం బాబాని పొందేందుకే భక్తి చేస్తారు. जब वो समय पूरा होता है तो फिर बाप आता है भक्तों को सुखी बनाने. ఎప్పుడైతే ఆ సమయం పూర్తయిపోతుందో అప్పుడే బాబా వస్తారు భక్తులను సుఖీలుగా తయారు చేయటానికి. సత్యుగ్ మే తో సుఖ శాంతి సంపత్తి సబ్ కుచ్ హై. సత్యుగంలో సుఖము శాంతి సంపద అన్నీ ఉన్నాయి. వహా కభీ అకాలే మృత్యు నహీ హోతీ హై. అక్కడెప్పుడు కూడా అకాలే మృత్యువులు ఉండవు. కభీ రోతే పీటితే నహీ. అక్కడెప్పుడు ఏడవరు, ఎప్పుడు దెబ్బలాడుకోరు. ఏ కౌన్ సమझाते हैं. ఈ విషయాలు ఎవరు తెలియచేస్తున్నారు? బేహద్ కా బాప్, ఉన్కా నామ్ భీ చాహియేనా. అనంతమైన తండ్రి, వారికి పేరు కూడా కావాలి కదా. కలియుగ మే హై హీ అంధియారా. కలియుగంలో అంతా చీకటే. భక్తి మార్గకి ఠోకరే ఖాతే రహతే హై. భక్తి మార్గంలో దెబ్బలు తింటూ ఉంటారు. స్వర్గ్ మే తో దుఃఖ్ की बात होती नहीं, सब सुखी रहते हैं, इसलिए भगवान को पुकारते नहीं. స్వర్గంలో దుఃఖం యొక్క విషయం ఉండదు, అందరూ సుఖీలుగా ఉంటారు, అందుకనే భగవంతుణ్ణి పిలవరు. సత్యుగ్ కో సుఖధామ్, కలియుగ్ కో దుఃఖధామ్ కహా జాతా హై. సత్యుగాన్ని సుఖధామమని, కలియుగాన్ని దుఃఖధామమని అంటారు. वल्लभाचारी वैष्णव लोग समझते हैं कि सतयुग में लक्ष्मी नारायण का राज्य था. వల్లభాచారి వైష్ణవులు అనుకుంటారు సత్యుగంలో లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం ఉండేది. యథా రాజా రాణి
तथा प्रजा सुखी थे, उसको गोल्डెన్ ఏజ్ कहा जाता है. అక్కడ రాజారాణీలు ప్రజలు అందరూ సుఖీలుగా ఉండేవారు. దాన్నే బంగారు యుగం అనేవారు. सतयुग से लेकर जो चक्कर में आते हैं उनके ही 84 జన్మ होंगे. సతయుగం నుంచి మొదలుకొని ఎవరైతే చక్రంలోకి వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. बच्चों को समझाया है कि ये झाड़ है. పిల్లలకు తెలియచేయటం జరిగింది, ఇది వృక్షం. सब पत्ते इकट्ठे नहीं आएंगे, ఆకులన్నీ కలిపి రావు. सतयुग में एक ही आदि सनातन देवी देवता धर्म था, उनको हिंदू नहीं कहेंगे. సత్యుగంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది, వారిని హిందూ అని అనరు. దేవీ देवताएं तो सर्वगुण संपन्न 16 कला संपूर्ण गाए जाते हैं. దేవీ దేవతలు సర్వగుణ సంపన్నులు 16 కళల సంపూర్ణులు అని మహిమ చేయబడతారు. जो उन्हों के पुजारी हैं तो वो ज़रूर उसी धर्म के होनी चाहिए. ఎవరైతే వారి యొక్క పూజారిలో వారు కూడా తప్పకుండా ఆ ధర్మానికి చెందిన వారి కావాలి. क्रिश्चियन क्राइस्ट को याद करते हैं तो उस धर्म के है ना. క్రిస్టియన్స్ క్రీస్తుని తలుచుకుంటారు, మరి ఆ ధర్మానికి చెందిన వారే కదా. फिर भारतवासियों ने अपने देवी देवता धर्म का नाम क्यों गुम कर दिया है. తిరిగి భారతవాసీలు తమ దేవీ దేవతా ధర్మం యొక్క పేరు ఎందుకు మాయం చేశారు. तुम जानते हो हम सो देवता थे, हम ही जन्म मरण में आते हैं. మీకు తెలుసు కదా, మేమే దేవతలుగా ఉండేవారు, మేమే జన్మ మరణాల్లోకి వస్తాము. हम सो देवता क्षत्रिय बनते हैं, మేమే దేవతలుగా క్షత్రియులుగా అవుతాము. 84 जन्म लेते लेते अंत में आकर शूद्र बनते हैं. 84 జన్మలు తీసుకుని అంతిమంలో శూద్రులుగా అవుతారు. శూద్ర से फिर ब्राह्मण बनना पड़े. శూద్రుల నుంచి తిరిగి బ్రాహ్మణులు కావాలి. బ్రాహ్మణ बनते हैं బ్రహ్మ के औलाद. బ్రహ్మ వడి తీసుకున్న వారే బ్రాహ్మణులు అవుతారు. सभी आत्माएं वास्तव में शिव की औलाद तो है ही. ఆత్మలందరూ వాస్తవానికి శివుడి యొక్క వడి తీసుకున్నారు. वो है बेहद का बाप, వారు అనంతమైన తండ్రి. उनको परम पिता परमात्मा ओ गॉड फादर अथवा हेवनली गॉड फादर कहा जाता है. వారిని పరంపిత పరమాత్మ అని, హే భగవంతుడా తండ్రి అని, హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. वो है स्वर्ग का रचयिता, వారు స్వర్గానికే రచయిత. अब बुद्धि से बच्चों को काम लेना है. ఇప్పుడు బుద్ధితో పిల్లలు పని తీసుకోవాలి. जबकि बाप स्वर्ग स्थापन करते हैं तो हम क्यों ना नई दुनिया का वारिस बने. ఎప్పుడైతే బాబా స్వర్గ స్థాపన చేస్తారో మరి మనం ఎందుకు కొత్త ప్రపంచానికి వారసులు అవ్వకూడదు. अब वो नई दुनिया पुरानी हो गई है, फिर नई दुनिया कैसी बनेगी. ఇప్పుడు ఆ కొత్త ప్రపంచం పాత ప్రపంచం అయిపోయింది, తిరిగి కొత్త ప్రపంచం ఎలా అవుతుంది. గాంధీ भी गाते थे ना कि नया రామరాజ్ నయా భారత్ హో. గాంధీ గారు కూడా పాడేవారు కదా, కొత్త రామరాజ్యం కొత్త భారతదేశం ఉండాలి అని. हम जानते हैं कि अब वो स्थापन हो रहा है. ఇప్పుడు మనకు తెలుసు కదా, అదే స్థాపన జరుగుతుంది. అవి तुम ब्राह्मणों को ईश्वर की गोद मिली है. ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు ఈశ్వరుడి వడి లభించింది. बेहद के बाप को अपना बनाया है प्रैक्टिकल में. బేహద్ బాబాని ప్రాక్టికల్గా తమ వారిగా చేసుకున్నారు. ऐसे तो सब कहते हैं ओ गॉड फादर रहम करो. ఇలా అందరూ పిలుస్తారు, హే భగవంతుడా తండ్రి మా పైన దయ చూపించండి అని. परंतु इस समय बाप ने आकर इस तन द्वारा तुमको अपना बनाया है. కానీ ఈ సమయంలో బాబా వచ్చి ఈ తనువు ద్వారా మిమ్మల్ని తన వారిగా చేసుకున్నారు. ओ कलयुगी ब्राह्मण है कुक की संतान, हम है ब्रह्मा मुख వంశావళి. ఆ కలియుగి బ్రాహ్మణులు కుల కళంకితులు,
మనం బ్రహ్మాముఖ వంశావళి, ప్రజాపిता ब्रह्मा ठहरा तब तो इतने बच्चे पैदा करेंगे ना. ప్రజాపిత బ్రహ్మ వచ్చారు, అప్పుడే ఇంతమంది పిల్లలకి జన్మనిస్తారు. తో ఏహే ముఖ వంశావళి, కాబట్టి వీరు ముఖ వంశావళి. परम पिता परमात्मा ने एडॉप्ट किया है ब्रह्मा मुख द्वारा, तो गोया माता भी हो गई. परम पिता పరమాత్మ దత్తత చేసుకున్నారు బ్రహ్మ ముఖం ద్వారా, అంటే తల్లి కూడా అయ్యారు. తుమ్ మాత పిత హం బాలక్ తేరే, అందుకే నీవే తల్లివి తండ్రివి, మేము నీ పిల్లలము అంటారు. ఓ బాబా ఆప్నే హమ్కో బ్రహ్మ ముఖ్ ద్వారా అప్నా బనాయా హే అంటారు కదా. ఓ బాబా మీరు మమ్మల్ని బ్రహ్మ ముఖం ద్వారా తమ వారిగా చేసుకున్నారు. ఏబీ సమజ్నేకి బాతే హే, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. జ్ఞాన్ సాగర్ ఏక్ హీ బాప్ హే, జ్ఞాన సాగరుడు ఒకే ఒక తండ్రి. జ్ఞాన్ సే హీ సద్గతి అర్థాత్ దిన్ హోతా హే, జ్ఞానం ద్వారానే సద్గతి అంటే పగలు ఏర్పడుతుంది. అజ్ఞాన్ సే రాత్ హోతీ హై, అజ్ఞానంతో రాత్రి ఏర్పడుతుంది. కలియుగతో రాత్ హై నా, ఇన్కో భక్తి మార్గ కహా జాతా హై, కలియుగం రాత్రి కదా, దీన్ని భక్తి మార్గం అంటారు. శాస్త్ర సబ్ భక్తి మార్గకే హై, శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గానికే చెందినవి. ఉన్సే కోయి బాప్ కే పాస్ పహుంచనే కా రాస్తా నహీ మిల్తా హై, వాటితో బాబా దగ్గరికి చేరుకునే దారి లభించదు. బాప్ ఆతే హీ హే కల్ప కల్ప, బాబా వచ్చేదే కల్పకల్పం. శివరాత్రి మనాతే హై తో జరూర్ వో ఆతే హై, శివరాత్రి జరుపుతున్నారు అంటే తప్పకుండా బాబా వస్తారు. ఉన్కో అప్నా శరీర్ నహీ హై, వారికి తనకంటూ శరీరం లేదు. బ్రహ్మ విష్ణు శంకర్ కో భీ దేవత కహా జాతా హై, బ్రహ్మ విష్ణు శంకరుల్ని కూడా దేవత అంటారు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శివ్ శంకర్ దేవతాయ నమః, శివ్ పరమాత్మాయ నమః. బ్రహ్మ హే ఈ సాకార సిజరే కా బడా, బ్రహ్మ ఎవరంటే ఈ సాకార వృక్షంలో పెద్దవాడు. ఆ ప్రాక్టికల్ మే, ఇప్పుడు ప్రాక్టికల్లో బాబా వచ్చిందే సంగం యుగంలో. అభి యాదవ్ भी है कौरव भी है और పాండవ్ తో है योग बल वाले శక్తి సేన. ఇప్పుడు యాదవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు, పాండవులు యోగ బలం ఉండే శక్తి సైన్యం. तो अभी तुम बच्चे जानते हो शिव बाबा प्रैक्टिकल में ब्रह्मा तन में पधारा है. ఇప్పుడు మీకు తెలుసు కదా, శివ బాబా ప్రాక్టికల్గా బ్రహ్మ తనువులోకి వచ్చారు. ఉస్ నిరాకార్ శివ్ కా మందిర్ భీ హై, ఆ నిరాకారుడైన శివుడికి మందిరం ఉంది. శివరాత్రి మనాయి జాతి హై, శివరాత్రి జరుపుకుంటారు. परंतु गवर्नमेंट ने शिव जयंती की छुट्टी भी निकाल दी है, అని గవర్నమెంట్ శివ జయంతి యొక్క సెలవు కూడా తీసేసింది. औरों की जयंती मनाते रहते हैं, ఇతరుల యొక్క జయంతి జరుపుతూ ఉంటారు. धर्म की ताकत तो है नहीं, इसलिए अनराइटियस अनलॉफुल एंड साल्वेंट बन पड़े हैं. ధర్మంలో శక్తి లేదు, అందుకే అసత్యంగా అనాథలుగా నిరుపేదలుగా అయిపోయారు. నో ప్యూరిటీ, నో పీస్, నో ప్రాస్పరిటీ. ఇక్కడ పవిత్రత లేదు, సుఖం లేదు, శాంతి లేదు. इस ही भारत में 5000 वर्ष पहले जब गोल्डन जुबली थी तो ప్యూరిటీ, పీస్, ప్రాస్పరిటీ थी. ఇదే భారతదేశంలో 5000 సంవత్సరాల ముందు ఎప్పుడైతే బంగారు యుగం ఉండేదో అప్పుడు పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవి. కభీ అకాలే మృత్యు నహీ హోతా థా, ఎప్పుడు కూడా అకాల మృత్యువులు ఉండేవి కాదు. భారత్ జైసా ऊंच సంపత్తివాన్ और कोई हो नहीं सकता. భారతదేశం లాంటి ఉన్నతమైన సంపన్నమైన దేశం ఏదీ లేదు. భారత్ ఖండ్ హై సబ్సే ऊंच, భారత ఖండం అన్నిటికన్నా ఉన్నతమైంది. ఉన్కి హిస్టరీ బీ బనీ హుయి హై, భారతదేశం యొక్క చరిత్ర కూడా తయారు చేయబడి ఉంది. పావన్ బీ ఏ భారత్ తో పతిత్ బీ ఏ భారత్ బంతా హై, పావనంగా
ఇదే భారతదేశం అవుతుంది, పతితంగా ఇదే భారతదేశం అవుతుంది. आदि सनातन देवी देवता धर्म वाले ही चक्कर लगाकर शूद्र वर्ण में आए. आदि सनातन देवी देवता ధర్మం వారే చక్రం తిప్పుతూ శూద్ర వర్ణంలోకి వచ్చేసారు. ఫిర్ శూద్ర వర్ణ సే అబ్ బ్రాహ్మణ్ వర్ణ మే ఆయే హో. తిరిగి శూద్ర వర్ణం నుంచి ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. దేవతాओं से भी ब्राह्मण वर्ण ऊंच चोटी पड़ी है. దేవతల కన్నా బ్రాహ్మణ వర్ణం ఉన్నతమైంది. सतयुग में देवताओं की जो महिमा है वो बाप की महिमा से अलग है. సత్యుగంలో దేవతల మహిమ ఏదైతే ఉందో అది బాబా యొక్క మహిమ కన్నా వేరుగా ఉంది. బాప్ కో कहते हैं ज्ञान का सागर, ఆనంద్ కా సాగర్. బాబాని జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అంటారు. తిరిగి దేవతలను అంటారు సర్వగుణ సంపన్నులు. అక్కడ వికారాల యొక్క విషయం ఉండదు. శాస్త్రం మేతో బహుత్ గప్పోడే లగాదే హై. శాస్త్రాల్లో అయితే చాలా గొప్పలు రాసేశారు. కి కృష్ణపురి మే బి కంస్ రావణ్ ఆది థీ. కృష్ణపురిలో కూడా కంసుడు రావణుడు అందరూ ఉండేవారు అని. వాస్తవం మేతో ఈ సమయ కంసపురి హై. వాస్తవానికి ఈ సమయంలో కంసపురి ఉంది. ఫిర్ సత్యుగ్ మే హోగి కృష్ణపురి. తిరిగి సత్యుగంలో కృష్ణపురి ఉంటుంది. యహే సంగం, ఇది సంగం యుగము. అందుకని వారు కంసుడు, జరాసంధుడు, రావణుడు వీళ్ళందరికీ సత్యుగి దేవతలతో కలిపేశారు. యహే హి ఆసురి రావణ్ సంప్రదాయం. దీని పేరే ఆసురి రావణ సంప్రదాయం. అభి తుమ్ ఈశ్వరీయ సంప్రదాయ బనే హో. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంప్రదాయులుగా అయ్యారు. ఈశ్వరీయ గోధుమే ఆకర్ పవిత్ర బన్. ఈశ్వరుడి వడిలోకి వచ్చి పవిత్రంగా అయి తిరిగి 21 జన్మలు దైవీ వడిలోకి వెళ్తున్నారు. 8 జన్మ దైవీ గోద్, ఫిర్ 12 జన్మ క్షత్రియ గోద్. 8 జన్మలు దైవీ వడిలో, 12 జన్మలు క్షత్రియ వడిలో. భారత్ మే హీ ఏ గాయా హువా హై. భారతదేశంలోనే ఇది మహిమ చేయబడి ఉంది. కన్యా వహ జో 21 కుల్ కా ఉద్ధార్ కరే. కన్య అంటే 21 కులాలు ఉద్ధరించేది అని. సో తుమ్ హీ హో కుమారియా హో. సో మీరా కుమారీలు. అభి తుమ్ హో ఈశ్వరీయ కులకే. ఇప్పుడు మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు. దాదా హే శివ బాబా, బాప హే బ్రహ్మ. ఈ దాదా అంటే శివ బాబా తాతగారు, తండ్రి ఈ బ్రహ్మ బాబా. తుమ్తో బ్రహ్మ కుమార్ కుమారియా. మీరు బ్రహ్మ కుమారి కుమారులు. వర్షా ఉస్ బేహద్ కే బాప్ సే మిల్తా హై. వారసత్వం ఆ బేహద్ బాబా నుంచి లభిస్తుంది. దేనే వాలా ఓ హై. ఇచ్చేవాడు ఆయనే. ఓ తో నిరాకార్ హై. ఆయన నిరాకారుడు. ఓ రాజయోగ్ అబ్ कैसे సిక్లావే. ఇప్పుడు ఆ రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు? నర్సే నారాయణ్ బనానే కే లియే జరూర్ సాకార్ శరీర్ చాహియే. నరుడి నుంచి నారాయణుడిగా తయారు చేసేందుకు తప్పకుండా సాకార శరీరం కావాలి. తో ఇస్ పతి తన్మే ఆతే హై జిస్నే 84 జన్మ లియా హై. కావున ఈ పతిత తనువులోకి వస్తారు. వీరు తప్పకుండా 84 జన్మలు తీసుకున్నారు. ఏ బడే సే బడి యూనివర్సిటీ హై. ఇది చాలా పెద్ద యూనివర్సిటీ. జహా స్వయం గాడ్ బైట్ రాజయోగ్ సిక్లాతే హై రాజాओं का రాజా బనానే. ఇక్కడ తప్పకుండా భగవంతుడు తండ్రి కూర్చుని రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, రాజులకే రాజుగా తయారు చేయటానికి. గీతా కా రచయిత కృష్ణ నహి. గీతా రచయిత కృష్ణుడు కాదు. గీతా మాతానే కృష్ణకు జన్మ దియా. గీతా మాత కృష్ణుడికి జన్మనిచ్చింది. జో దేవతా బనే ఉన్హోంకో జన్మ మిలా శివ బాబా సే. ఎవరైతే దేవతగా అయ్యారో వారి యొక్క జన్మ లభించింది శివ బాబా నుంచి. క్రిస్టియన్కు జన్మ మిలా బైబిల్ సే క్రైస్ట్ ద్వారా. క్రీస్తుకి జన్మ లభించింది బైబిల్ నుంచి, క్రైస్ట్ ద్వారా. మీరు ఇప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఎవరు తయారు చేశారు? శివ బాబా బ్రహ్మ ముఖం ద్వారా. ఏ తుమ్హారా హే బేహద్ కా సన్యాస్. ఇది మీది బేహద్ సన్యాసం. ఓ హద్ కా రజోగుణి సన్యాస్. అదైతే హద్దులో రజోగుణి సన్యాసం అని చెప్తున్నారు బాబా. అదైతే హద్దులో రజోగుణి సన్యాసం. ఇప్పుడు మీరు ఈశ్వరీయ వడి తీసుకున్నారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి నుంచి అనంతమైన సుఖం లభిస్తుంది అని చెప్తున్నారు.
బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఈ ప్రపంచం వినాశనం అవటానికి రెడీగా ఉంది, కావున నిరంతరం స్మృతి చేయండి. బాబా చెప్తున్నారు, వాస్తవానికి ఈ సమయంలో అందరూ కూడా వికారీలుగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు అని చెప్తున్నారు. ఎప్పుడైతే భగవంతుడు కూర్చుని రాజయోగం నేర్పిస్తారో రాజులకే రాజుగా అవుతారు. బాబా అంటున్నారు, అల్లారు ముద్దు పిల్లలు చాలా జన్మల తర్వాత వచ్చి కలుసుకున్నారు. మీరు 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు మీరు తిరిగి దేవతా వర్ణంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మృత్యు ఎదురుగా నిలబడి ఉంది అని చెప్తున్నారు బాబా. యాదవ్ కౌరవ్ और పాండవ్ भी तो జరూర్ పాండవ్ పతి भी होगा. బాబా చెప్తున్నారు, యాదవులు కౌరవులు పాండవులు తప్పకుండా పాండవపతి కూడా ఉంటారు. పాండవపతి పిత పరమాత్మకు కహెంగే. పాండవపతి పాండవ పిత అని పరమాత్మని అంటారు. మీరు పండేలు అంటే మార్గదర్శకులు, అనేకులకి సుఖధామానికి శాంతి ధామానికి దారిని తెలియచేస్తున్నారు. అందుకే మిమ్మల్ని శివశక్తి పాండవ సైన్యం అంటారు. యాదవ్ యూరోప్ వాసీతో అప్నే హీ కుల్ కా నాశ్ కర్తే హై. యాదవులు యూరోప్ వాసీలు తమ కులాన్ని తామే నాశనం చేసుకుంటారు. భారత్ మే హే పాండవ్ ఔర్ కౌరవ్. భారతదేశంలోని పాండవులు కౌరవులు ఉంటారు. వీరి కోసమే అంటారు అసురులకి దేవతలకి మధ్య యుద్ధం నడిచింది అని. తుమ్ అభితో దేవతా నహీ హో బన్నా హే. ఇప్పుడు మీరు దేవతల కారు, దేవతలుగా అవ్వాలి. శ్రీమత్ సే తుమ్ స్వర్గకే మాలిక్ బంతే హో. శ్రీమతం ద్వారా మీరు స్వర్గానికి యజమానిగా అవుతున్నారు. బాకీ సబ్ కీ హే ఆసురి రావణ్ మత్. మిగిలిన వారిదంతా ఆసురి రావణ మతం. ఆధాకల్ప్ రావణ్కి మత్ చల్తీ హై. అర్ధకల్పం రావణుడి యొక్క మతం నడుస్తుంది. అభితో సారీ దునియా తమో ప్రధాన్ హై. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది. ఏ హే రుద్ర జ్ఞాన యజ్ఞ జహా బాప్ బైట్ రాజయోగ్ సిక్లాతే హై. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇక్కడ స్వయం భగవంతుడు కూర్చుని రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జబ్ రాజాయి స్థాపన హో జాती है तो ये विनाश ज्वाला ప్రజ్వలిత్ होती है, ఏ జ్ఞాన్ ప్రాయలోప్ హో జాతా హే. ఎప్పుడైతే రాజ్యస్థాపన జరుగుతుందో ఈ వినాశన జ్వాల ఏదైతే ప్రజ్వలితమైందో ఈ జ్ఞానం కూడా ప్రాయలోపమైపోతుంది. తిరిగి డ్రామానుసారం ఏవైతే శాస్త్రాలు భక్తి మార్గానికి చెందిన ఉన్నాయో అవి వెలువడతాయి. సన్యాసియోంకో ఫాలోవర్స్ బహుత్ హోంగే. సన్యాసీలకి శిష్యులు చాలామంది ఉంటారు. సభీ పాప్ దోనే గంగా పర్ చాతే హై. అందరూ పాపం కడుక్కునేందుకు గంగ వద్దకు వెళ్తారు. అబ్ గంగా నదితో కిసీ కో పావన్ కర్నే హీ సక్తి. ఇప్పుడు గంగా నది ఎవరిని పావనం చేయలేదు. ఓ తో పానీకి సాగర్ సే నిక్లీ హుయే హై. అది నీటి సాగరం నుంచి వెలువడి ఉంది. జ్ఞాన్ గంగాయే తుమ్ హో జో జ్ఞాన్ సాగర్ సే నిక్లీ హో. మీరు జ్ఞాన గంగలు జ్ఞాన సాగరం నుండి వెలువడ్డారు. బాకీ గంగా కోయి పతిత పావని హోతీ నహీ హై. గంగేమి పతిత పావని కాదు. బచ్చోं को फिर से भक्ति का फल बेहद का सुख का वर्षा देने आया हूँ. బాబా అంటున్నారు, నేను పిల్లలకి భక్తి యొక్క ఫలం బేహద్ సుఖ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. జో బాప్ సే ఆకర్ పడేంగే వహీ స్వర్గ మే ఆయేంగే. ఎవరైతే బాబా వద్దకు వచ్చి చదువుకుంటారో వారే స్వర్గంలోకి వస్తారు. మిగిలిన వారంతా తమ తమ సెక్షన్స్లోకి వెళ్ళిపోతారు. ఇస్ డ్రామా చక్కర్ కో భీ సమజ్నా హై. ఈ డ్రామా చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. చక్ర కో జాన్నే సే తుమ్ చక్రవర్తి రాజా బంతే హై. చక్రాన్ని తెలుసుకోవటం ద్వారానే మీరు చక్రవర్తి రాజాగా అవుతారు. గవర్నమెంట్ నే భీ చక్కర్ నికాలా హై. గవర్నమెంట్ కూడా చక్రం తీసింది. 3 సింహాల గురించి చూపిస్తారు కదా, కింద రాస్తారు సత్యమేవ జయతే అని. అభి శివ్ బాబా తుమ్ సబ్ పార్వతియోं को आकर అమర్ కథ సునా రహే హే అమర్ పురి కా మాలిక్ బనాని. ఇప్పుడు శివ్ బాబా పార్వతులైన మీ వద్దకు వచ్చి అమర్ కథను వినిపిస్తున్నారు. అమరపురికి యజమానిగా తయారు చేయటానికి. ఇస్కో హీ సత్యనారాయణ స్వామికి కథ అమర్ కథ కహా జాతా హే. దీన్నే సత్యమైన సత్యనారాయణ స్వామి కథ అమర్ కథ అంటారు. ఏ కథ ఏక్ హీ బార్ సున్కర్ తుమ్ స్వర్గకే మాలిక్ బంతే హో. ఈ కథ ఒకేసారి విని మీరు స్వర్గానికి యజమానిగా అవుతున్నారు. మిగిలినవన్నీ దంత కథలని చెప్తున్నారు బాబా.
अच्छा, मीठे मीठे सिखे लथे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేవతా వర్ణంలోకి వెళ్ళేందుకు భోజనం యొక్క చాలా శ్రద్ధ వహించాలి. ఎటువంటి అశుద్ధ వస్తువులు తినకూడదు. సెకండ్ పాయింట్, ఇస్ పురానీ చీచీ దునియా జో కి అబ్ ఖతం హోనే వాలీ హై. ఈ పాత చీచీ ప్రపంచం ఇప్పుడు సమాప్తి కాబోతోంది. కావున దీనిపైన బేహద్ వైరాగ్యాన్ని ఉంచి స్వర్గ రచయితైన తండ్రిని స్మృతి చేయాలి. वरदानमु, अपनी शक्तियों व गुणों द्वारा निर्बल को शक्तिवान बनाने वाले శ్రేష్ఠ దాని వ సహయోగి భవ. తమ శక్తులు లేక గుణాల ద్వారా నిర్బల ఆత్మలను శక్తివంతులుగా తయారు చేసి శ్రేష్ఠ దాని లేక సహయోగి భవ. श्रेष्ठ स्थिति वाले सपूत बच्चों की सर्व शक्तियाँ सर्व गुण समय प्रमाण सदा सहयोगी रहते हैं. శ్రేష్ఠ స్థితిలో ఉండే సుపుత్రులైన పిల్లలకు సర్వశక్తులు సర్వగుణాలు సమయ ప్రమాణానికి సదా సహయోగిగా ఉంటాయి. ఉన్కి సేవా కా విశేష స్వరూప హై. వారి సేవ యొక్క విశేష స్వరూపం బాబా ద్వారా లభించిన గుణాలు శక్తులు అజ్ఞాని ఆత్మలకు దానం చేసి బ్రాహ్మణ ఆత్మలకు సహయోగాన్ని ఇవ్వటం, నిర్బలను శక్తివంతులుగా తయారు చేయటం. ఇదే శ్రేష్ఠ దానము లేక సహయోగము. ఎలాగైతే వాణి ద్వారా లేక మనసా ద్వారా సేవ చేస్తున్నారు, అలా లభించిన ప్రతి గుణం ప్రతి శక్తి యొక్క సహయోగం ఇతరాత్మలకు ఇవ్వండి, ఇతరాత్మలకు ప్రాప్తి చేయించండి. స్లోగన్, దృఢ నిశ్చయ సే భాగ్య కో నిశ్చిత్ కర్ దేతే హై వహీ సదా నిశ్చింత్ రహతే హై. ఎవరైతే దృఢ నిశ్చయంతో భాగ్యాన్ని నిశ్చితం చేస్తారో వారే సదా నిశ్చింతగా ఉంటారు. ఈరోజు స్వమానము, నేను నిశ్చింత విజయీ ఆత్మను. అచ్చా, ఓం శాంతి.